ఇక ఆధునిక కాలంలో టెక్నాలజీనే గేమ్ చేంజర్ అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో కూడా యుద్ధాలు డ్రోన్లతోనే జరుగుతాయన్నారు. ఉండవల్లి సచివాలయం నుంచి వర్చువల్ గా చంద్రబాబు స్వర్ణాంధ్ర కార్యాలయాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామన్నారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం దాన్ని విస్తరిస్తే ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అందుబాటులోకి తెస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం.